ప్రస్తుతం మనము చేవెళ్ళ బస్సు సంఘటన ఏదైతే జరిగిందో యాక్సిడెంట్ స్పాట్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. సో దీని గురించి ఫస్ట్ మాట్లాడాలి అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఈ ఘటన జరిగింది అని చెప్పొచ్చు. దీనివల్ల దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూతవేటు దూరంలో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దగ్గరగా సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఈ రోడ్డు హైవే పైనే ఈ విధంగా పరిస్థితి అంటే గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చేవెళ్ళ నుంచి మీర్జాపూర్ పోయేటువంటి దారి ఎక్కడైతే ఉందో ఇక్కడ గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతి వారం కూడా దాదాపు కొంతమంది యాక్సిడెంట్ల వల్ల ఇదే స్పాట్లో, ఇదే ఏరియాలో, ఇదే స్పాట్లో చనిపోతారని చెప్పేసి స్థానికులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 2017లో ఇది గతంలో ఎప్పుడో నిజాం కాలం వేసినటువంటి రోడ్లే, దాన్నే మళ్ళీ మారుస్తూ ఉన్నారు తప్ప, మరమ్మతులు చేస్తూ ఉన్నారు తప్ప కొత్త అలైన్మెంట్ రోడ్డు వేయడం లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా ఈరోజు పొద్దున వచ్చినటువంటి చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 2017లో ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు నేషనల్ హైవేను శాంక్షన్ చేయించేది ఆనాటి నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఆనాడు ఇదే హైవేతో పాటుగా దాదాపు 10 హైవేలను కూడా శాంక్షన్ కావడం జరిగింది. కానీ మిగతా అన్నీ కూడా పూర్తయినాయి. కానీ ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనేది చాలా స్పష్టంగా కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. 2017లో ఈ హైవేకు అనుమతులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ పర్యావరణం మొత్తం కూడా దెబ్బతింటా ఉంది. సో ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలోనే అది ఎన్జిటిలో కేసు ఉందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఈ ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. గత 4 ఏళ్లలో దాదాపు 200 నుంచి 300కు పైగా ఇదే రహదారిపైన చనిపోయినట్టుగా కొన్ని సమాచారం మనకు వస్తుంది. పోలీస్ స్టేషన్లు కూడా ప్రతిసారి కూడా వారానికి 2 నుంచి 3 యాక్సిడెంట్లకు సంబంధించి కేసులు నమోదవుతున్నట్టుగా మనకు తెలుస్తున్నట్టు సమాచారం అయితే కనబడుతోంది. సో ఇంత పెద్ద ఎత్తున మారణ హోమం జరుగుతూ ఉంటే 2017లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం హైవే శాంక్షన్ చేసినప్పటికీ కూడా కొన్ని కేసుల వల్ల ఈ ల్యాండ్ అక్విజిషన్ జరగలేదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఎవరైతే పర్యావరణవేత్తలు ఎవరైతున్నారో వాళ్ళు కేసులు వేయడం వల్ల కూడా మేము చేయలేకపోయని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సో దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఏదైతే పర్యావరణవేత్తలు అనేక రకాల కేసులు వేసినప్పటికీ కూడా దాన్ని ఏదో విధంగా రూట్ మార్చడమా లేకపోతే రకరకాల వాటికి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించి చేసినటువంటి ప్రయత్నాలు చాలా ఉన్నాయి. సో ఈ క్రమంలో ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనబడుతోంది. గత ప్రభుత్వం 6 సంవత్సరాలు, ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాలు ఈ హైవేకి సంబంధించి కొత్తగా ఏర్పడిన హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చాలా దారుణంగా జరుగుతాయని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. సో దీనికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈరోజు జరిగినటువంటి సంఘటన కాదు. ఇలాంటి సంఘటనలు గత 10-15 ఏళ్ల నుంచి కూడా కొన్ని వందల మంది చనిపోయినట్టుగా ఇక్కడ పోలీస్ స్టేషన్ రికార్డులు చెప్తున్నాయి, చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన మనం చూసినట్లయితే సో ఇది చాలా స్పష్టంగా ఏదైతే ఓవర్లోడ్ తోటి వచ్చినటువంటి టిప్పర్ లారీ, కంకరతో వచ్చిన టిప్పర్ లారీ దాదాపు అతి వేగంతో ఈ యొక్క బస్సును ఢీకొన్నట్టు విషయం కనబడతా ఉంది. సో దానికి సంబంధించి అందులో ఆ లారీలో ఉన్నటువంటి ఏదైతే కంకర అవుతుందో మొత్తంగా ప్రయాణికుల మీద పడి ఈరోజు ప్రయాణికులు దాదాపు 19 మందికి పైగా చనిపోయిన తెలుస్తుంది. ఇంకా కొంత మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అంటే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఒకసారి బస్సును కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా సో ఏ విధంగా దారుణ పరిస్థితుందో కనబడతా ఉంది. లాస్ట్ నా దేశం ఒక 4-5 సీట్లలో ఉన్నటువంటి వాళ్ళే బతుకున్నట్టుగా కనబడతా ఉంది తప్ప మిగతా అంతా కూడా ఇదే విధంగా చాలా స్పష్టంగా కనబడుతున్నట్టుగా అయితే కనబడుతుంది. ఒకసారి మీరు డ్రైవింగ్ సీట్ చూసినా కానీ లేకపోతే ఇక్కడ సీట్లు చూసినా కానీ ఇక్కడ కంకర చూసినా కానీ ప్రయాణికుల యొక్క అరణ్య రోధన ఏ విధంగా ఉండేదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనిలో. సో దీనికి సంబంధించి మనం కొంతమంది బాధితులు కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ చాలామంది కూడా 19కి సంబంధించినటువంటి డెడ్ బాడీలు కావచ్చు లేకపోతే మిగతా సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు లేకపోతే పటోల్లకు సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్లో కూడా ఈ యొక్క డెడ్ బాడీస్ ఉన్నట్టుగా బాధితులు ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించింది. మీకు తెలుసా, మీకు ఐడియా ఉందా దీని గురించి?
సంఘటన ఏం జరిగిందని? తెలుసు. పొద్దుగాల నేను ఇక్కడ పరిగి వెళ్తుంటే అయితే నేను వచ్చేసరికి ఇక్కడ మొత్తం జేసీబీలు అవి మొత్తం గుంజుతున్నాయి. ఏందని చూస్తే మొత్తం శవాలని ఇట్లా అడ్డం బెండ పెట్టింది. ఇక తర్వాత నేను వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ వచ్చేసరికి అయితే లారీ మొత్తం దీని మీద పడేసింది. ఇది అప్పుడు జేసీబీలు తీస్తుండ్రి, లారీ మొత్తం పడుతుంది, అది మొత్తం గుద్దుకొని. ఇక అది నేను వెళ్ళిపోయినా చూసి. 20 మంది అక్కడ అనేటి రోడ్డు మీద 20 మందిని 6:30 అని చెప్పారు, 6:10 అట్లా. నేను చూసి వెళ్ళిపోయినా. మొత్తం 10 మందిని 20 మందిని ఆడ వండేటి లైన్ వండేటండి. జేసీబీలో ఇతలు రెండు గుంజేసినాయి. అప్పుడు కంకర పడ్డాకనే మొత్తం ఇరుకపోయారు. జేసీబీలో వచ్చి తీసేసిన మొత్తం. నేను వెళ్ళిపోయినా. ఓకే, అంటే ప్రమాదం మెయిన్ కారణం లారీయేనా? లారీ అతివేగమా లేకపోతే ఓవర్లోడా? అది మనం ఏం చెప్పలేము. అది ఎందుకంటే ఇద్దరు డ్రైవర్లే కదా. ఇప్పుడు ఆయన తప్పు సమస్య తెలియదు, ఈయన తప్పు ఏందో తెలియదు అది మనకు. కాకపోతే నేను వచ్చేసరికి గుద్దుకునేండి లారీ దీనిపైన గుద్ది ఇక్కడ పైన పడిండే. ఇక జేసీబీలు వచ్చి రెండు వచ్చి తీసి పడేస్తుండే. ఇవి గుంజేసిన నేను వెళ్ళిపోయినా చూసి ఇక కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చేసినాయి అంతే. సో మీకు ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? ఈ బస్సు ఘటన గురించి, ఈ ప్రమాదం గురించి ఐడియా ఉందా మీకు? वो तो हिंदी में बोल सकते हैं। हाँ, हिंदी में बोलो। अभी ये सुबह में क्या है, सुबह 8 बजे लोग हैदराबाद के निकले थे, तो गड़ा बचाने के लिए टिपर वाले ये बस के उसमें दोनों में हो गया और एक्सीडेंट होते क्या हुआ बोले तो कंकरपुरा लोगों पे गिरने से उसके अंदर दब के लोग थोड़े मर गए समझो। कंकरपुरा उनके ऊपर गिर गया तो उनको मसलने कहा था, पूरा अंदर ही सुन धप गया, सरका हो गया तो मर गए। फिर लोकल के लोग देख के करके थोड़े लोगों को बाहर निकाले, ऐसा हुआ समझो। और क्या है, रोड बनना ये ज़रूरी है। और इससे पहले भी आलू गेट के पास भी एक्सीडेंट हुआ, तो जब लारी वाले जब तरकारी वगैरह बेचते ना, उन लोगों के ऊपर पूरा लेके चले गया था, तो वहाँ पर भी 15-20 लोग मरे। कब वो होके एक 3-4 महीने की बात है। हाँ, उससे वहाँ भी मरे। और बहुत डेली एक एक्सीडेंट तो भी होता है रोड पे, तो रोड बनना ज़रूरी है। और ऑलरेडी हुकूमत इसके ऊपर काम करना, इससे पहले हुकूमत है रोड पहले सैंक्शन हो गया, रोड 10 साल हो गया, अब तक भी रोड नहीं बनी है। और रोड बनना ज़रूरी है। और हुकूमत भी रोड 4-5 दिन काम स्टार्ट हो रहा बोल के करे थे। रामोडी साहब भी उसका जो झाड़ा का डाले थे ना केस, तो उनसे झाड़ा का क्या है वहाँ हाई कोर्ट से ले थे परमिशन, झाड़ा काटेंगे बोल के करे थे, टेंडर गिरा था वहाँ। रोड और जल्दी से फास्ट काम करने की ज़रूरत है। रोड पे रोड बनना, पूरे एरिया के रोड बने, लेकिन बस ड्राइवर का गलत है। और नहीं, वो तो हम लोग प्रेजेंट तो नहीं थे, हम लोग लोकल के, लेकिन प्रेजेंट में तो नहीं थे यहाँ पर एक्सीडेंट हो। मगर रोड तो छोटी है, रोड के कारण से जो एक्सीडेंट ज़्यादा हो रहे, रोड छोटी होने से इसलिए एक्सीडेंट ज़्यादा हो रहे। आसपास देखो अपने 25 लोग तो मरे हुए बता रहे और हॉस्पिटल में हैं। और सीरियसनेस में थोड़े लोग हैं। और तकरीबन तो टांडूर के लोग वहाँ के लोग थे, एक छोटा बच्चा भी था, छोटी बच्चा था। और इसमें बड़े लोग भी थे, ज़ईफ़ लोग, बूढ़े लोग भी थे। बहुत तकलीफ से हादसा हुआ, बहुत बड़ा हादसा हुआ ये। और छोटा मोटा हादसा नहीं, ये पूरे गवर्नमेंट ने इसके ऊपर सोच के अच्छा फैसला रोड बनने के लिए करना है। यहाँ पर ज़रूरी है जल्द से जल्द ये रोड बनना। और विकाराबाद डिस्ट्रिक्ट की रोड क्यों नहीं जा रहे समझ में नहीं आ रहा। ये रोड को जल्दी फास्ट काम करने की ज़रूरत है। థ్యాంక్ యూ. మీకు ఐడియా ఉందా? మీకు ఐడియా ఉందా దీని గురించి? తెలుగు आता हिंदी में? हिंदी में आता। हिंदी में बोलो। यहाँ क्या है साहब, सुबह बोलते सो 50 मेंबर्स की कैपेसिटी है बस को। 50 से क्या कर रहे, 70-60 लोग बैठ जा रहे, ओवरलोड हो जा रहा, बस अनकंट्रोल हो रही। अब उसमें क्या है, नको बोल के कंडक्टर और ड्राइवर भी बोले तो पब्लिक क्या है फ्री है बोल के चढ़ी आ रही। तो इसलिए क्या है, इस पे क्या है बहुत एक्शन लेना है जल्दी। कई को बोलते मंथ में 3-4 हो रहे यहाँ पर एक्सीडेंट ये रोड पे। तो गवर्नमेंट इससे पहले 10 साल पहले सैंक्शन करी थी रोड, तो काम सेंट्रल गवर्नमेंट सैंक्शन करी थी। अब करते जब करते बोल के TRS गवर्नमेंट चले गई, फिर कांग्रेस आई। अब परसों क्या है, रामन रेड्डी साहब करते बोल के क्या करे बोले थे। अब वो बिल आया था समझ जाओ, अब उसके बाद इसके ऊपर एक्शन लेंगे बोले तो इंसिडेंट हो गया। अब इसके बाद क्या है, वो वहाँ पर एक गड़ा था, गड़ा रहने से वो लारी ड्राइवर क्या है गड़े को बचाने के जाने के बाद से बस को लग गया। बस को लगने से इसमें 40 मेंबर्स टांडूर के थे, 24 मेंबर्स डेड हो गए। अभी बाकी के बैलेंस सीरियस में है जी। क्या क्या हुआ पूरा? गलत आरटीसी ड्राइवर का गलत है और लारी ड्राइवर का वो अनकंट्रोल होके एक्सीडेंट हो गया। हाँ, नैरो रोड है ना, छोटी रोड है, छोटी रोड रहने से क्या है अनकंट्रोल होके एक्सीडेंट हो गया। वो लारी में पूरा कंकर ओवरलोड। हाँ, ओवरलोड लारी में था। वो क्या है
पलटी होने के लिए, पलटी होने से पूरा कंकर गिर के कंकर में 8-10 जने लोग मर गए। कितने जन मर गए? 24 मेंबर्स डेड टोटल। ఓకే ఓకే ఠీక్ థ్యాంక్ యూ. సో ఇది చాలా స్పష్టంగా స్థానికులు కూడా చెప్తున్న విషయం అయితే మనకు కనబడతా ఉంది. సో ఇక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్ళు దాదాపు 2017లో ఈ యొక్క నేషనల్ హైవే శాంక్షన్ అయిన విషయం వాస్తవం. స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. మేము కూడా కొంత రిపోర్ట్స్ తీసుకున్న క్రమంలో 2017లో ఆనాడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ అవుతుందో దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా 10 హైవేలను శాంక్షన్ చేసింది. దానిలో ఇదొక హైవే, హైదరాబాద్ నుంచి వికారాబాద్ సంబంధించినటువంటి హైవే ఒకటి. అయితే అన్ని హైవేలు కూడా దాదాపు పూర్తయినాయి, దాదాపు ఇంకొన్ని ఎండ్ దశలో ఉన్నాయి. కానీ ఈ హైవే మాత్రం కనీసమైనటువంటి వర్క్ కూడా స్టార్ట్ కాలేదు, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ కాలేదు. ఈ ల్యాండ్ అక్విజిషన్ గురించి గతంలో కొన్ని కేసులు ఏదైతే పెద్ద పెద్ద చెట్లు కొట్టుకోపోతుందని చెప్పేసి పర్యావరణవేత్తలు కేసులు వేశారని చెప్పేసి చెప్తూ దాన్ని సాకు చూపించి ప్రభుత్వాలు మొత్తానికైతే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం వల్ల ఈ రోడ్డు చాలా నేరోగా ఉండడం వల్ల ప్రతి వారం కూడా 2 నుంచి 3 ప్రమాదాలు జరుగుతాయి. గత 4 ఏళ్లలో దాదాపు 200 నుంచి 300 మంది చనిపోయినట్టుగా మనకు పోలీస్ రికార్డులు చెప్తా ఉన్నాయి. సో అందులో మనకు కూడా పూర్తి సమాచారం రావాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే కనబడతా ఉంది. ఇంత సీరియస్గా ప్రమాదాలు జరుగుతుంటే ఇది వికారాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. సో వికారాబాద్ అంటే రంగారెడ్డి జిల్లా. సో అంతో కొంత కోడంగల్కు దగ్గరగా ఉన్నటువంటి జిల్లా, సీఎం కాన్స్టిట్యూన్సీకి దగ్గరగా ఉన్నటువంటి జిల్లా. సో ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే సీఎం రెండు సంవత్సరాలు అవుతుంది గత కేసీఆర్ ప్రభుత్వం అలా నిర్లక్ష్యం చేసి చెప్పేసి మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే నిర్లక్ష్య ధోరణితో కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేయించి కొన్ని ప్రికాషన్స్ పెట్టి ఉన్నా కానీ ఇప్పటివరకు గత 4 ఏళ్ళలో 300-400 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ ప్రాణాలైనా బతికేవి. సో ఇప్పుడైనా కానీ కనీసం ప్రభుత్వం తేరుకోవాలి. ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి మీరు పర్యావరణవేత్తలు ఎన్జీటీలో కేసు వేసని చెప్పేసి అంటున్నారు కదా, ఎన్జీటీకి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక్కడికి రావాలి. ఈ ప్రమాదాలు ఏంటి, ఈ పక్కనే చెవెళ్ళ పోలీస్ స్టేషన్ ఉంది కదా, చెవెళ్ళ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఈ నేరో రోడ్డు వల్ల, ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని మరణాలు సంభవించినాయి, రోడ్డు ప్రమాదాలు ఎన్ని అయినాయి ఒకసారి మీరు గత 4-5 ఏళ్లలో కనుక ఎన్జీటీ కానీ ప్రభుత్వం కానీ లెక్కలు తీస్తే అక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి పెండింగ్లో, ఎన్ని కేసులు ఈ యాక్సిడెంట్లో అయినాయి అని చెప్పేసి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది. ఈరోజు ఒక పర్యావరణవేత్తలు ఈరోజు చెట్లను కాపాడాలనుకోవడం మంచిదే, కానీ కొన్ని విషయాలలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు, వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసినప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు అని చెప్పేసి చాలా స్పష్టంగా మనం అనుకోవాలి. కాకపోతే కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే చాలా చోట్ల చాలా అంశాలలో కూడా ఎన్జీటీ కేసులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పనులు మెదపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఈ యొక్క సంఘటన ఎందుకో, ఈ యొక్క హైవే ఇది హైదరాబాద్ నుంచి వికారాబాద్ ఉన్నటువంటి హైవే అవుతుందో దీన్ని ఒక సాకుగా చూపి, ఎన్జీటీ అనే దాన్ని ఒక సాకుగా చూపి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం ఇది ముమ్మాటికి కేసీఆర్ యొక్క చాతకంతనం, ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క చాతకంతనం అని చెప్పేసి చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మనం 2-3 హాస్పిటల్స్లో బాధితులు ఉన్నారట, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మనం దీని గురించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఒకసారి చాలా క్లియర్గా చూసినట్లయితే ఎంత దారుణంగా లాస్ట్ ఉన్నటువంటి కొన్ని సీట్లు మాత్రమే ఈరోజు ఉన్నాయి, మిగతా సీట్లన్నీ కూడా ఎంత దారుణంగా పరిస్థితి ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం లారీ, ఇప్పుడు ఇందులో బస్సులో కూడా దాదాపు 50 మంది ప్రయాణికులు సామర్థ్యం ఉంటే 70 మంది దాకా నిన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అటుపక్కన ఎదురుగా వచ్చినటువంటి లారీ కూడా ఓవర్లోడ్ కంకరతోటి రావడం వల్ల కూడా 2 ఢీకొనడం వల్ల ఈరోజు పరిస్థితి అదుపు తప్పింది. అమాంతం అక్కడ ఉన్నటువంటి లారీ ఏదైతుందో, టిప్పర్ లారీ ఏదైతుందో ఆ యొక్క ఓవర్లోడ్ తోటి ఈ యొక్క బస్సు పైన పడడం, ఆ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల మొత్తం కూడా పూర్తి చేసినట్టుగా కొన్ని విజువల్స్ కూడా మనం చూసినాం. సో అలాంటి దారుణమైన పరిస్థితుల్లో అక్కడ చాలామంది కూడా స్పాట్లో డెడ్ అని తెలుస్తోంది. ఇప్పుడు దాదాపు 24 మంది చనిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఇంకా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది, క్షతగాతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా విషయం తెలుస్తోంది. సో ప్రభుత్వం వెంటనే ముమ్మరమైనటువంటి చర్యలు, వాళ్ళకు వైద్య సహాయం ఏదైతుందో వైద్య సహాయం కూడా అందించాలి. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన కుటుంబాలను కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి కూడా కోరుతాం. చాలా దారుణమైనటువంటి విషయాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో 3 ఆడపిల్లలు, ఒకటే కుటుంబంలో వాళ్ళు కాలేజీకి చదువుతామని చెప్పేసి వెళ్తున్నారు, 3 ఆడపిల్లలు, ఒకటే కుటుంబం 3 ఆడపిల్లలు, అలా చిన్న పిల్లలు, ముఖ్యంగా ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా చనిపోయి చూస్తాం. దాదాపు 15 నుంచి 18 ఆడవాళ్ళు, అదేవిధంగా ఒక చిన్న పిల్లవాడు, మిగతా అంతా 5-7 పురుషులు ఉన్నట్టుగా తెలుస్తాం. దాదాపు 24 మంది ఈ యొక్క ప్రమాద ఘటనలో చనిపోయినట్టు ఇప్పటివరకు తెలుస్తూ ఉంది. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అనేది కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితులు చెప్తా ఉన్నారు. పొద్దున 6:30కి ఇక్కడ దాదాపు 10 నుంచి 15 శవాలను ఇక్కడ స్థానికులు కొంతమంది తీసి ఆ రోడ్లపైన పెడితే స్థానికులు చూసి చెలించిపోయారని చెప్పేసి చాలా
ప్రజలు కొంతమంది చెప్తున్న విషయం గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రీసెంట్గానే కర్నూలు యొక్క సంఘటన మనం చూసినాం, ఇప్పుడు ఈ ప్రమాద ఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా దారుణం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదో మంత్రులు అయితే మూకుమ్మడిగా వస్తున్నట్టు కనబడతా ఉంది, కానీ మీరు రావడం ఓకే, కానీ మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి, మీరు తీసుకునేటువంటి ప్రికాషన్స్ ఏంటి? ఈ రోడ్డు శాంక్షన్ అయింది 2017లో, సరే గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ అయితే మరి 2 సంవత్సరాలు అవుతుంది, మీరు దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభించరా లేదా అని ఇలా ఈరోజు స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా మరి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.